ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయం 18వ వచనం. నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మావశుడై, దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అడిగినందుకు సమూయేలు ప్రార్థిస్తారు. దేవుడు సమూయేలుతో, కీషు కుమారుడైన సౌలు నీ యొద్దకు తన తండ్రి పోగొట్టుకొనిన గాడిదలను వెదుకుచూ వచ్చునని అతన్ని రాజుగా అభిషేకించుమని చెబుతారు. సమూయేలు అలానే సౌలును అభిషేకిస్తారు. కానీ సౌలు దేవుని ఆజ్ఞలకు విరోధంగా ప్రవర్తించి ఆయన అనుగ్రహించిన ఆత్మను పోగొట్టుకొని దురాత్మల పాలవుతాడు. దురాత్మలతో బాధపడే స్థితికి దిగజారిపోతాడు. ఈ విషయాలు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి 9వ వచనంలో మనం చదువుతాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 23వ వచనంలోనూ మనం గమనిస్తాం. మరలా దేవుడే సమూయేలుతో, యెష్షయి కుమారుడైన దావీదును రాజుగా అభిషేకించుమని సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనంలో చెబుతారు. యెష్షయి కుమారులలో చివరి వాడైన గొర్రెల కాపరిగానున్న దావీదును ఆయన అభిషేకించి రాజుగా నియమించినందుకు రాజైన సౌలుకు ఎంతో ద్వేషము, కోపము కలిగి తన కుమార్తెనిచ్చిన అల్లుడైనప్పటికీ దావీదును ఎన్నోసార్లు చంపుటకు ప్రయత్నిస్తాడు. అలానే తన సైన్యమునకు దావీదును చంపుమని చెబుతాడు. కానీ దావీదుతో సౌలు కుమారుడైన యోనాతాను హృదయమును కలిపి దావీదుతో, నిన్ను దేవుడే రాజుగా నియమించారు అని చెప్పి దావీదుతో తన హృదయాన్ని పెనవేసుకొని తన తండ్రి చంపజూచిన ప్రతి సమయంలో దావీదును తప్పిస్తాడు. దేవుని ఎన్నికలో రాజుగానున్న దావీదును సౌలు చంపు ప్రయత్నాలలో ఉండగా దావీదు నొద్దకు దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో సౌలుకు భయపడి దాగుకున్న దావీదు నొద్దకు సౌలు బంధువులు బెన్యామీనీయులలో కొందరు దావీదుకు సహాయము చేయుటకు సిక్లగునకు వస్తారు. వీరందరూ యుద్ధము చేయగల విలుకాండ్రు. అలాగే యూదావారిలో కొందరు దావీదు దాగి ఉన్న స్థలమునకు వస్తారు. అప్పుడు దావీదు వారితో, నన్ను నా శత్రువుల చేతికి అప్పగించడానికి మీరు వచ్చారా? మన పితరుల దేవుడు చూచి మిమ్మును గద్దించునుగాక అనగానే వారిలో అనగా వచ్చిన 30 మందిలో అధిపతి అయిన ఒకరైన అమాషై, దావీదు, మేము నీ వారము, యెష్షయి కుమారుడా, మేము నీ పక్షముగా ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని చెబుతారు. ఈరోజు మన ధ్యాన వాక్యం ద్వారా మనము నేర్చుకునే చక్కని పాఠమేమనగా, మనము దేవుని ఎన్నికలో ఏర్పాటులో ప్రత్యేకింపబడిన వారమై ఉండగా మనతో దేవుడు అనేకులను, ఈ సౌలు కుటుంబీకులు శత్రు కుటుంబస్తులైనప్పటికీ దావీదుతో ఏకమై సమాధానము ప్రకటిస్తారు. అలానే దేవుడు మనకును చేస్తారు. ఈ అనుభవమును బట్టి రాజైన దావీదు 23వ కీర్తనలో 5వ వచనంలో, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అని చెబుతాడు. దేవుని ఎన్నికలో ఏర్పాటులో నుండి తొలగిపోయి అన్నీ కోల్పోయిన తర్వాత మరలా దేవుని తట్టు తిరిగి మోయాబు నుండి బెత్లెహేమునకు ప్రయాణమైన నయోమీతో రూతు ఇలా చెబుతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించదు అని ఎంతో స్పష్టముగా నయోమిని రూతు వెంబడించి చెబుతుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో బోయజు ఇలా దీవిస్తాడు రూతును,
యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని చెబుతారు. అవును, ఆయన ఏర్పరచుకున్న వారితో ఆయనే అనేకులను తీసుకుని వచ్చి కలుపుతారు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అని చెప్పబడింది. అవును, ఆయనే సమకూర్చుతారు. దావీదుతో అనేకులు ఏకమై రాజ్యములో ముందుకు దావీదుతో సాగిపోయినట్లు మనం ధ్యానిస్తాం. అట్టి ధన్యత దేవుని పిలుపులో ఏర్పాటులోనున్న మనకు ఆయనే సమకూర్చి సమాధానము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు సమాధానము కలుగునుగాక. నీకు సమాధానము కలుగునుగాక. ఆమేన్.